ఫ్రమ్ అమరావతి మంగళగిరి హెడ్ ఆఫీస్. అందరికీ నమస్కారం. మనం గత 3-4 నెలలుగా సిట్ విచారణ మొదలైనప్పటి నుంచి మనము సారాయి గురించి, సారాయి సేల్స్ గురించి, లిక్కర్ సేల్స్ గురించి రకరకాల కథనాలు వింటున్నాం. అవి కథనాలు కాదు, వాస్తవాలు. అది నిరూపించేదానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. మీకు అందరికీ గుర్తుంటుంది, 2002 నుంచి ఆల్మోస్ట్ 2002 కోవిడ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా ఇదే వేదిక మీద నుంచి నాకు తెలిసి నేనే ఒక 10 ప్రెస్ మీట్లు పెట్టాను లిక్కర్ మీద. 10. నేను కాకుండా విజయ్ కుమార్ నీలయపాళ్యం కానీ, దీపక్ కానీ, పట్టాబన్న కానీ మేమందరం లిక్కర్ మీద ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం. వాస్తవాలు చెప్పాం, ఏం జరుగుతుందనేది చెప్పాం, ఎలా జరుగుతుందనేది కూడా చెప్పాం, ఏ విధంగా డబ్బులు దోసుకుంటున్నారో చెప్పాం, ఆధారాలు ఇచ్చాం. ఇన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా మీలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాం. 0.0001% అయినా మీకు మార్పు వచ్చిందా అని నేను అడుగుతున్నా. బ్రాండ్ల గురించి మాట్లాడాం. రకరకాల బ్రాండ్లు, ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు, ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు, జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు. ఈ బ్రాండ్ల గురించి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాం. కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ ఇక్కడి నుంచే నేను ఇచ్చా. మీ ఆంధ్ర గోల్డ్, మీ 7 హార్సెస్, ఆ రోజు కూడా ఈ కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్లు ఇచ్చాం. ఈ నాసిరకం లిక్కర్ అని ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ తీసి మీకు అందరికీ చూపించాం. జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాం, సోషల్ మీడియాలో పెట్టాం ఆ రిపోర్ట్స్ అన్ని. అది నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా, నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా మీలో మార్పు వచ్చిందా? రాలా. ఎన్నిసార్లు చెప్పాం మీలో మార్పు రాదు 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 అని ఆ రోజే డిసైడ్ చేశాం. డిజిటల్ పేమెంట్స్ అన్నాం. డిజిటల్ పేమెంట్స్ మొదలు పెట్టండి, డబ్బులు వద్దు 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 అని మేము ఆ రోజు మొత్తుకున్నాం. విన్నారా? ఆహా, నో డిజిటల్ పేమెంట్స్ అన్నారు. మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నారు. డిస్టిలరీస్, మీరు డిస్టిలరీస్ అన్నీ మీ చేతుల్లోకి వచ్చేసినాయి, మీరు రేపు ఇరుక్కుంటారా అని చెప్పాం. విన్నారా? అన్ని డిస్టిలరీస్ మీ చేతుల్లో పెట్టుకున్నారు, లీజుకు తీసుకున్నారు, భయపెట్టి లీజుకు తీసుకున్నారు, కత్తి పెట్టి సొంతం చేసుకున్న డిస్టిలరీస్ కూడా ఉన్నాయి. చెప్పాం, మారారా? లేదు. ఆదాన్ డిస్టిలరీస్ అనే ఒక కంపెనీ పేరు చెప్పా. ఇక్కడి నుంచే 250 కోట్ల రూపాయలు ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీకి, మీరు 6 నెలల్లో పెట్టిన కంపెనీ, 1 లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీకి 5 నెలల్లో మీరు 250 కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చారు. అది కరెక్ట్ కాదు, ఎక్కడో తప్పు జరుగుతుంది, దయచేసి జాగ్రత్త పడండి అని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పాం. విన్నారా? మరి ఈరోజు మేము అడిగే ఒకటే క్వశ్చన్, ఈ 4 ఏళ్లలో మీకు పదే మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చాం, తప్పు జరుగుతుంది, జాగ్రత్తలు తీసుకోండి, జనాలు చనిపోతున్నారు, తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం. విన్నారా? ఆహా, ఎందుకు వినలా? ఆ రోజు వినలేదు, ఈరోజు ఏడుస్తున్నారు. దేనికి? చెప్పలేదు రే మీకా? అరే తప్పు చేస్తున్నారా నా ఏళ్ళారా, తప్పు చేస్తున్నారా, వద్దురా మొత్తుకున్నాం. ఇప్పుడేమంటారు? దొంగ కేసులు. ఎవడ్రా దొంగ కేసులు పెట్టిందా? ఏం అవసరం రా? ఉండే కేసులే బయటకు తీస్తే చాలని మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన అవసరమే ఉంది. మీరు దోపిడీ గజ దొంగలు. మీరు
మీరు చేసిన దోపిడీలు తక్కువ, అయ్యే తీలాగా పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు. ఎన్ని కేసులు రాయి అమ్మా, ఇది యాడ్రా మేము తీసేది ఇవన్నీ అని. సరే అది పక్కన పెడదాం. ఏంద్రీ ఈ బ్రాండ్లో మీరు అమ్మిందా? ఏసీ బ్లాక్, నల్లబాలు బ్లాక్ ఉన్నాడు అన్నారు. ఇదేంద్రా ఏసీ బ్లాక్? ఏడైనా విన్నారా? ఇప్పుడు ఏడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏసీ బ్లాక్ కనిపిస్తుందా మీకు? ఈ 7 హార్సెస్ సిల్వర్ స్ట్రైప్స్ అన్నారు, గుర్తుంది మీకా? 7 హార్సెస్ ఎక్కబాకండ్రా, అది మరి పవర్ఫుల్ ముందురా, అది ఆల్కహాల్ కాదురా, అది తాగితే చచ్చిపోతారా అని చెప్పా. జనాలు విన్నారా? 7 హార్సెస్ ఎక్కారు, కరెక్ట్గా 11 సీట్లకు పడిపోయారు. వద్దు 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 అని మేము ఆ రోజు చెప్పాం. ఈ బ్రాండ్లన్నీ, ప్రతి బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమందిని చంపింది అని అడుగుతున్నాం. సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమంది చంపింది?